టీడీపీ ప్రభుత్వం ఉంటే అమరావతి రాజధాని, వైసీపీ సర్కార్ వస్తే మావిగన్ రాజధాని. ఈ రెండు పార్టీలు కలిసి ఏపీని ఒక అయోమయ రాష్ట్రంగా మార్చేశాయా? మావిగన్ వర్సెస్ అమరావతిగా 2029 ఎలక్షన్స్ను మార్చుతాం. మేము మేనిఫెస్టోలో కూడా పెడతాం. మావిగన్ కావాల్సిన వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, అమరావతి కావాల్సిన వాళ్ళు కూటమికి ఓటేయాలంటూ వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి రాజకీయ వ్యూహం ఏంటి అంటే, రాజధాని పైన తాను అఫెన్సివ్లోనే ఉన్నాను అనేటువంటి భావన పంపించడం, తానేమీ తగ్గడం లేదు. ఎందుకంటే అమరావతికి వ్యతిరేకంగా 5 ఏళ్ల పాలనలో జరిగిన పరిణామాలు మనం చూసాం. ఒక విమర్శకు కూడా ఉంది, అమరావతికి మద్దతు ఇచ్చి అసెంబ్లీలో ఆ తర్వాత వైఖరి మార్చుకున్నారు అని. సో అందువల్ల ఇప్పటికీ మేము అమరావతికి వ్యతిరేకం, కానీ మావిగన్కు అనుకూలమని చెప్పడం ద్వారా ఒక 3 రాజధానుల ముచ్చటకు ఇక క్లోజింగ్ పలికాడు జగన్. ఇక 3 రాజధానులు లేవు, ఇది మొదటి అంశం. ఇక విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, మీకు కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అనే 3 రాజధానుల ముచ్చట ఇక జగన్ ఎత్తడు. ఇది మొదటి రాజకీయ సంకేతం ఇవ్వడం. అంటే 3 రాజధానుల వల్ల తనకు జరిగిన నష్టాన్ని జగన్ అర్థం చేసుకున్నాడు కనుక ఇక ఆ నష్టాన్ని శాశ్వతంగా పాతివేయడం అనేది జగన్ మొదటి రాజకీయ వ్యూహం. ఎందుకంటే జగన్ ఆశించింది ఏంటంటే, అమరావతి అంటే 29 గ్రామాలు, 3 రాజధానులు అంటే రాష్ట్రమంతా. అందువల్ల అమరావతి వర్సెస్ 3 రాజధానులు అంటే తనకు అన్ని ప్రాంతాల ఓట్లు వస్తాయని అనుకున్నారు. కానీ అన్ని ప్రాంతాల్లో ప్రజలు జగన్ను ఓవర్వేమింగ్గా ఎకోన్ముఖంగా తిరస్కరించారు. అందుకే కదా 164 సీట్స్ కూటమికి వచ్చాయి. సో దానివల్ల తక్షణం ఆ 3 రాజధానుల బ్యాగేజ్ను దించేసుకోవాలి, ఆ భారాన్ని. సో ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి అనడం ద్వారా 3 రాజధానుల అనే అంశం ఆధారంగా తనపై జరిగే రాజకీయ దాడి నుంచి జగన్ పూర్తిగా తప్పించుకోదలుచుకున్నాడు. ఇది మొదటిది. రెండవది, అమరావతి పైన తాను వైఖరి మార్చుకొని అమరావతికి జై కొడితే అది జగన్ మనస్తత్వానికి సరిపడదు, ఆయన స్వభావం కూడా కాదు. అందులో హైలీ పోలరైజ్ పాలిటిక్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్ అమరావతి పైన కాస్త ఒక్కడుగు వెనక్కేస్తే అది మామూలుగా ఉండదు జగన్ పైన అటాక్. పోనీ వెనక ఒక అడుగు వెనకేసినందుకైనా ప్రజలు ఏమైనా దాన్ని మెచ్యూరిటీగా తీసుకుంటారా అంటే, అమరావతి పట్ల జగన్ ప్రభుత్వ చారిత్రక వైఖరి వల్ల అది సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి అమరావతిని సమర్థిస్తే అది తీవ్రమైన వ్యతిరేకతకు దారితీయచ్చు, అది టీడీపీకి పొలిటికల్గా బెనిఫిట్ కావచ్చు అని చెప్పి కంటిన్యూస్గా అమరావతిని వ్యతిరేకిస్తే అసలు రాజధాని లేని రాష్ట్రము అనే విమర్శ వస్తుంది. అందువల్ల రాజధాని లేని రాష్ట్రం అనే విమర్శను తట్టుకోవటానికి అమరావతి పైన తాను బ్యాక్ వెళ్ళాడు అనేది లేకుండా ఉండేందుకు మావిగన్ ప్రాంతంలోని అమరావతి ఉంటుంది గనక అమరావతిని వ్యతిరేకిస్తూ ఒక రకంగా మావిగన్ కూడా ఆ ప్రాంతమే గనక అమరావతి పైన తనకున్న ఇబ్బందికర వైఖరి నుంచి బయటపడడం రెండో లక్ష్యం. మూడోది ఏంటంటే, నేను చూడు 29 గ్రామాల గురించి చంద్రబాబు ఆలోచిస్తే నేను ఈ ప్రాంతం మొత్తం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ దక్షిణ కోస్తా మొత్తం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పడం మూడో లక్ష్యం. సో అందువల్ల తాను వాస్తవంగా అమరావతి కూడా మావిగన్లో భాగమే. ఇప్పుడు మావిగన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మరి అమరావతి ఎక్కడ ఉంది? మీకు అమరావతి ఇక్కడే ఉంది కదా, ఈ మధ్యలోనే ఉంది కదా. కానీ అంటే ఒక రీజనల్ కారిడార్ నేను డెవలప్ చేస్తున్నా అంటున్నాను. అంటే నేను అమరావతి ప్లస్ 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 అని ఆలోచిస్తుంటే చంద్రబాబు ఓన్లీ అమరావతి అని ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇవ్వడం. అందువల్ల ఒక వ్యూహాత్మకంగా నెక్స్ట్ ఎలక్షన్స్ను మావిగన్ వర్సెస్ అమరావతి అనే డైమెన్షన్ను జగన్ తీసుకొచ్చారు.